also is coming to this area. అనపల్లి చిన్న గారు మరియు కాలనీ ప్రెసిడెంట్ గారు కలిసి కార్యక్రమాన్ని జెండా Look at my face in the mirror. I wonder what I see. I'm just a traveling soul, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Say I'm a failure. You get hurt. If they wanna love me, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be all I can be. I just wanna be free. I wanna be all I can be. I just wanna be free. I wanna be all I can be. Hey, hey, I wanna be all I can be. Energy within which has to be tapped. You gotta do it.
రేపటి లక్ష్యం మరువకు సోదరా. పులుచిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా. నలు దిక్కులు నవ్వుతూ ఉన్నా నలు తెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపే నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండలై ఢీ కొట్టరా ది ఎంత కష్టమైనా ఆశయాల పీఠం నువ్వు అందుకున్న నాడు నిండుగా మురిసేనురా మీ అమ్మ ఎక్కడున్నా. చేయుతుంటే ఓ స్నేహ బంధం చరితల్లే మారాలి నువ్వు మార్గం ఈ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం ప్రతి అణువు కావాలి నీ వెనుక సైన్యం లేరా అడుగేరా ఆశకరం చేరా. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి మరువకు సోదరా. కింద పడుతూ ఉన్నా పై పైకి పరుగు తీసి అలలతో పోటీ పడి చేరాలి కలల కడలి. పందెమేది అయినా నీ పట్టుదలను చూసి ఒంటరై వడకాలిరా ఆ ఓటమైన హడలి. అందరికీ చేతుల్లో ఉంటుంది గీత నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మరాత. నీ కళ్ళు అడుగులతో కాలాన్ని ఆపి లోకాలే పొగిడేలా చూపించు ఘనత. దేరా చిందేరా విజయం నీదేరా. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. స్మరామి
देवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि महागणपतिं महादेवसुतं पुरुभुगनुतं महादेव
థ్యాంక్ యూ రామ్మా అన్సిని వెల్కమ్మా రాము మిత్రుడు రవి ఈ ముందు ప్రదర్శిస్తున్నారు. రవి థ్యాంక్ యూ అనేక గిఫ్ట్స్ రిసీవ్ చేసుకుంటున్నాడు. ఫ్యాంటాస్టిక్ మిత్రుడు ఎంతమంది ఎంతైనా కొట్టుకోవచ్చారని చెప్పి అందరు రావద్దు. ఓన్లీ మాస్టర్స్. థ్యాంక్ యూ నెక్స్ట్ థ్యాంక్ యూ రవి. మరి ఈరోజు థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ. Fantastic show. మీకు ఈసారి రాజధాని పుత్రిక హన్సిని కూడా జయహో ఒకే సభ కాలం కర్పూరం అన్న ప్రసరిది అనదర్ మైక్ ప్లీజ్. ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధిపతి మరి ఈరోజు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ లాంటి పెద్దలకు ఆ రోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఢిల్లీలో చేసి అవార్డులు ఇచ్చినటువంటి పవిత్రమైన సంస్థ గ్లోబల్ 170 దేశాల్లో ఆ సంస్థ యొక్క ప్రతినిధులు అనేక కార్యకలాపాలు చేసిన వాళ్ళని అవార్డులతో సత్కరిస్తున్నారు. ఈరోజు ఢిల్లీ నరేంద్ర గౌడ్ గారిని ఒక 20 నిమిషాలు ప్రసంగించి అవార్డును అందించవలసిన మీ అందరి సపోర్ట్తో స్వాగతం వారికి. 108 సాగర్లు కేవలం 12 నిమిషాల్లో అధిగమించి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ పేరు నమోదు చేసుకోవడం ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇలాంటి సాహసం చేస్తున్నప్పుడు ఇలాంటి మాస్టర్ హిమగుచ్చులు చాలా సీనియర్ మోస్టులు కరెంట్ మాస్టర్ వారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్ మరి తీసుకోవాల్సిందిగా రాము గారికి మీ అందరికీ సఫలమైన స్వాగతిస్తున్నాం. అవార్డు విన్నింగ్ ఈవెంట్ ఏదైతే జరిగిందో అందరికన్నా ఎక్కువ సంతోషపడేది బహుశా నేనే అయి ఉంటాను. ఎందుకంటే రాము చిన్న ఉన్నప్పటి నుండి కూడా దాదాపు 25 years బ్యాక్ నుండి గ్రౌండ్లో నేను ఇక్కడ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుంటే అటు పక్కన మార్షల్ ఆర్ట్స్కి ఆ రిగరస్ ఫిట్నెస్ చేస్తున్నప్పుడు నాకు తెలుసు మార్షల్ ఆర్ట్స్ గురించి ఏ విధమైనటువంటి తపస్సు చేయాలో నాకు తెలుసు. క్రికెట్ అంటే కొంత జాలీగానే ఉంటుంది కానీ ఇది లిటరలీ బోన్స్ అన్నింటినీ క్రష్ చేసుకునేటువంటి మైండ్ అండ్ బాడీని రెండింటిని కోఆర్డినేట్ చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో డెసిషన్ తీసుకొని స్ట్రైక్ చేయాల్సినటువంటిది. ఆ ఏకాగ్రత
ఆ కాన్సన్ట్రేషన్, ఆ ఫిట్నెస్ లెవెల్స్ ఎంత ఉంటే ఈ స్థాయికి వచ్చింది అనేటువంటిది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. దాని తపస్సు ఉంటుంది. ఏదో క్లాసెస్కి పోయిరు, అటెండ్ చేసిరు, ఏదో రాయల్ గేమ్ ఆడుకున్నామా, ఐఎంఆర్ ఇచ్చినటువంటి కిట్లు తీసుకున్నామా, మెర్సిడెస్ కార్లో పోయినామా, ఐపీఎల్ ఆడినామా, టెస్ట్ ఆడినామా, ఇవన్నీ బయట హంబాకి ఇవన్నీ నడుస్తాం. అనేకమైన ఛాన్సెస్ దొరుకుతాయి. ఒక మ్యాచ్లో అవుట్ అయిపోతే ఇంకోదంట, ఇది ఒకసారి ఒక్కరి ఇంకోటి లైఫ్ టైం కథ ఉంటుంది. అండ్ దాని గురించి అటువంటి ఫ్రాక్చర్స్ కాకుండా ఎంతో మంది చేసాం. అన్న పేరు రవి గారు ఇక్కడ ఇంతమంది కలిసి మిగతా వాళ్ళతో ఫేస్ చేసినటువంటి ఆ ఫిట్నెస్ లెవెల్స్ ఏంటంటే ఒకసారి ఆలోచన చేయండి. మామూలుగా కుదిరితే చూస్తే కింద పడుతుంటే మీరు వెళ్ళిపోతుంటాయి. లోపల ఉన్నది ఇంటెస్టైన్ పగిలిపోవాలి. యాక్చువల్గా వాళ్ళు కొట్టిన వాళ్ళు మీ లెక్క నా లెక్క ఉన్నటువంటి మామూలు మనుషులు కాదు. వాళ్ళు కూడా అంతే ప్రాక్టీస్ చేసినటువంటి పెద్దయినా చూస్తే నాకు ఇంకో రకమైన ఇన్స్పిరేషన్. ఆ ఏజ్లో ఆ ఫిట్నెస్ మామూలు కాదు. వారికి ఒక్కసారి సపోర్ట్ కొట్టాలి. భగవంతుడు వారికి ఉన్నటువంటి ఫిట్నెస్ మనకి ఇచ్చింటే బాగుండు అనేటువంటిది కోరుకోవాలి. అంటే దానిలో కూడా తపస్సు ఉంటుంది. ఇది కేవలం ప్రాక్టీస్ ఒక్కటే కాదు. ఈ లోపల ప్రతిదీ నియంత్రణ, ప్రతిదీ లిమిటేషన్, ప్రతి దానికి ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఫుడ్ తినాలనిపిస్తుంది, చాట్ బండారా తినాలనిపిస్తుంది, ఫ్రైస్ తినాలనిపిస్తుంది, లేకపోతే అమ్మమ్మలో తాతలో ఎవరో తీసుకొస్తే వండితే తినాలనిపిస్తుంది. ఆయిల్ ఏమీ దగ్గరికి రానియదు. దాన్ని ఆ ఫుడ్ డిసిప్లిన్ లైఫ్ టైం అచీవ్మెంట్. అది లైఫ్ టైం నోటిని కట్టుకొని రుచిని మరిచి కేవలం ఫిట్నెస్ గురించి ఆ స్పోర్ట్స్ లెవెల్ మెయింటైన్ చేయాలి బాడీ అనేటువంటి దాని మీద అదో రకమైనటువంటి తపస్సు. అన్ని మన ముందర ఉన్నా కూడా కళ్ళతో ఆస్వాదించేదే కానీ నోటి దాకా తీసుకొచ్చేది కాదు. ప్రతిదానికి ఉంటుంది. అది మామూలు ఫిట్నెస్ కాదు. స్వెట్ అవుట్ ఎంత అప్పుడు రాము అంటుంది, ఈ సరిపో రాము బనియన్ పిండాలే, అప్పుడు గ్రౌండ్లోకే పోవాలి. బనియన్ పిండాలి. మీరు దాని అర్థం మీకు తెలుసో తెలియదు కానీ ఫిట్నెస్ అయిపోయిన తర్వాత బనియన్ ఇట్లా మనం బకెట్లో పిండితే నీళ్లు పటపట ఏదో బకెట్లో ముంచి తీసిన నీళ్ళు కారాలి. అది ఆ రోజు నాకు సాటిస్ఫై. ఇవాళ నా ఫిట్నెస్ పర్ఫెక్ట్ గా ఇవాళ జరిగింది. ఆ ఇవాళ నెలలు సంవత్సరాలలో లైఫ్ స్టైల్ 25 ఏళ్ళ తర్వాత నేను చెప్తున్నా ఈ అచీవ్మెంట్ చూసిన కన్నారా చూసినాం. 2-3 పిల్లలతో స్టార్ట్ చేసినాం. ఆ పిల్లలను కూడా చిన్న పిల్లలను రామ ఎక్కువ సదాయిస్తున్నట్టున్నావా అని అనిపించినాం. కానీ మళ్ళీ కూడా ఆ ఎంకరేజ్మెంట్ ఇది తపస్సు వాస్, ఇది మామూలుగా అయ్యేది కాదు. అటువంటి ఒక మంచి సిటిజన్ మన మధ్యలో ఉన్నాడు. ఒక ఇన్స్పిరేషన్. అందరూ ఇన్స్పైర్ కావాల్సిందే. ఇవాళ మనం చూస్తున్నాం యూత్ని సాయంత్రం కాగానే దినమంతా ఎక్కడెక్కడ చూసి సాయంత్రం మాత్రం కలుసుకుంటారు. కలిసేది ఒకటే పని ఉంటుంది, లైటర్ మూమెంట్, ఫుడ్ ఇండిసిప్లిన్. అందుకే 60-65 ఇయర్స్లో సినిమాకి అర్థమైపోతుంది. నేను చెప్తున్నాను గ్యారంటీగా. ఇట్లాంటి మెయింటెనెన్స్ ఉన్నప్పుడు సార్కి ఏం లేదన్నా మీరు 66 సార్ ఉన్నారు, సార్ 66 ఉన్నారు, నేను 60లో ఉన్నాను, ఐఎమ్ ఆల్సో 60. అంటే ఆ ఫుడ్ డిసిప్లిన్, ఆ ఫిట్నెస్ రెగ్యులర్గా ఉంటే మాత్రం డెఫినెట్గా మనము రాముని 100 ఇయర్స్ వరకు ఉండాలని ఆ ఫిట్నెస్ అటువంటి మా అందరికీ కూడా ఇన్స్పైర్ చేస్తారని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ చెప్పేటువంటి భాగ్యం నాకు కలిగింది. కాబట్టి రాముని మరొకసారి అభినందిస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇంకోటి ఈ సందర్భంగా భారత్ మాతను మనము నిన్నమొన్న వరకు వారు జరిగింది. చెరపకరా చెరదు అని పెద్దమని లేకుండా ఎప్పుడు ఆ చిన్న ఇన్సిడెంట్ చేసి ఏదో ఆనందపడేటువంటి సుఖానందంతో పాకిస్తాన్ ఉంది. ఒక్కటి కరెక్ట్ పంచ్ ఒకటి పడ్డది. 4 రోజులలో యుద్ధం తట్టుకోలేరు అనడం. 2వ రోజులలో బయలు కమ్మినాయి. ఆడాడపోయి భిక్షం ఆడుకున్నాడే కాక కాళ్ళ మీద పడి ఆపండి ఇండియాలని కాయకొచ్చింది. కాబట్టి సీజ్ఫైర్ జస్ట్ ఒక బ్రేక్. వాళ్ళు మళ్ళీ ఏమన్నా చిల్లరగా హర్కత్ చేస్తే ఆ దేశం ప్రపంచ పట్టణంలో ఉండబోదు అనేటువంటిది గ్యారెంటీ.
కాబట్టి ఈ విజయం కూడా టెంపరీ అయినప్పటికీ మనం పై చేతితో ఉన్నందుకు భారతీయులు అందరం కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భం ఆ సందర్భం రెండింటి కూడా మనం ఈరోజు ఆస్వాదించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. శ్రీరన్న అద్భుతమైన ప్రసంగం అందించారు. మరి ఒక మాట అన్నాడు శ్రీరన్న, ఒక్కసారి బొక్కలు విరిగితే లైఫ్ కథం అన్నాడు. అటువంటి ఒక లైఫ్ వెంచర్ ని అతను తన తపస్సుతో తన డిసిప్లిన్ తో సాధించాడు రాము గారు. వారికి సత్కరిస్తున్నది ఈ సభ. మీ అందరికీ సపోర్ట్ల మధ్య సవినయంగా స్వీకరించాల్సి కోరుతూ చాలా బ్రహ్మాండంగా వండర్ఫుల్గా మార్వలెస్గా ఈ యొక్క ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేసి ఎక్కడి నుంచి కాదు మీ కాలేజీ నుంచి ఇప్పుడు విద్యావస్థ ఎలా అయిపోయిందంటే రోడ్ సైడ్ చుట్టూ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసేసింది. గ్రౌండ్స్ లేవు, స్కూల్ ఉంటే పీటీ పీరియడ్ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాము ఆధ్వర్యంలో శిక్షణ తీసుకొని అందరూ కూడా గొప్ప ఆరోగ్యవంతంగా అన్నవాళ్ళగా ఒక యంగ్స్టర్గా ఏజ్ జస్ట్ నంబర్ ప్రతి ఒక్కరు చేయవచ్చు. కాబట్టి ఒక గొప్ప ఆనిముత్యం మీ కాలేజీ కూడా సంతోషం. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. మరి వెంటనే భారతీయ జనతా పార్టీ మాజీ ఈసీ మెంబర్ని కాకుండా సహృదయ మానవతామూర్తి రంగారెడ్డి గారు మీ అందరికీ సపోర్ట్ మధ్య ప్రసంగించవలసిగా కోరుతున్నాం. స్వాగతం. ఈరోజు గిన్నీస్ రికార్డ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ అందుకుంటున్న ప్రత్యేకంగా రాము గారికి మనస్ఫూర్తి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన అధ్యక్షుడు జయపాల్ గారికి, చంద్రమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా బాధ్యత అధ్యక్షుడు వనపల్లి శ్రీమోహన్ రెడ్డి గారికి, మా అధ్యక్షుడు మా కార్పొరేటర్ లచ్చిరెడ్డి గారికి, లింగోటి కార్పొరేటర్ గణపతి రాజశేఖర్ గారికి, శశి గారికి, వేదికల పెద్దలు చాలా విషయాలు చేద్దాం ఉంటాం కానీ అది మధ్యలో వదిలిపెట్టే సందర్భం తప్ప దాన్ని సాధించే వరకు దాని మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీదనే ఎంత శ్రమ చేస్తేనే ఇది సాధ్యమైంది. ఈ మామూలు తరం కాదు. 108 కార్లు అది 20 నిమిషాలు టైం ఇస్తే 20 నిమిషాలు కాదు 12 నిమిషాలు సరిపోతే 12 నిమిషాలనే మొత్తం పూర్తిగా కంప్లీట్ చేసిందంటే అది రాము గారి దాని వెనుక ఎంత శ్రమ ఉందో ఎంత ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఒకటి ఇళ్ళలో కూర్చున్నాను కూర్చుంటే మనం కూర్చోబెట్టారు. అయ్యా నువ్వు ఈరోజు ముఖ్యంగా దీనికి కారకుడు ఈ కార్యక్రమం నీది, నువ్వు కూర్చోవాలి, నీ పక్కన నేను కూర్చోవాలంటే లేదైనా మనం కూర్చోబెట్టేసి అంటే ఎంత ఎదిగినా అంత ఉడిగి ఉండాలని నిజంగా మాకు అన్ని కార్యక్రమాలు కింద ఇస్తాను అందరూ పలకరేయడం కానీ పోయి తీసుకురావడం కానీ కూర్చోవడం కానీ అంటే ఎంత వినయం ఉందో ఆ వినయంలోనే ఆయన సాధించని చెప్పేసి మనం కూడా గుర్తించాలి. చాలా మంది యువకులు ఈరోజు అనేక విషయాలకు బానిసలైపోతా ఉన్నారు. దీన్ని ఆ లక్ష్యాన్ని మధ్యలో వదిలిపెట్టేసి వాళ్ళ జీవితాన్ని అగమన రోజులు సందర్భంతో చూస్తూ ఉన్నాం మనం. దీన్ని ఇలాంటి రాము గారు వస్తుంది కానీ ఇలాంటి రాము ఈ కార్యం ఎట్లా చేస్తారో దీన్ని స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ స్ఫూర్తితోని యువకులు కూడా ఏ విధంగా కఠోరంగా దీక్ష చేస్తే కఠోర సాధన చేస్తే మనం సాధించవచ్చు, ఏదైనా సాధించవచ్చు అనేది ఈ రాముని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి రాము మనస్ఫూర్తి నేను ఉన్నాను మాటలు కానీ ఇది అందరూ చూసిన తర్వాత మాటలేక ఆయన బ్లెస్సింగ్ చేయలేక ఉండలేకపోతున్న సందర్భంగా నేను అడిగిస్తున్నాను. కాబట్టి మరొకసారి డాక్టర్ రాముకు మనస్ఫూర్తిగా ఈ శుభాకాంక్షలు చేసి ఇలాంటి అవార్డు ఇంకా ఎందుకు సంఘమే కాదు దీన్ని ప్రతి ఒక్క యువకులు ఆలోచన కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని ఆ విధంగా ఆచరించాలని కోరుకుంటూ ఆశ్రయిస్తూ ధన్యవాదాలు. జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ గారు కాకుండా అందరినీ ఆశీర్వదించే ఎందుకుంటే మన రాజశేఖర రెడ్డి గారు వారిని కూడా ఒక 2 నిమిషాలు వారి ఆశీస్సులు స్వాగతిస్తున్నా. స్వాగతం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన వేదిక ఉన్న ప్రజలందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా కాలనీ వాస్తవ్యుడు, ఎల్బీ నగర్ వాస్తవ్యుడు, తెలంగాణ వాస్తవ్యుడు రాము ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరు నమోదు చేసుకోవడం మన తెలంగాణకి ఒక గర్వకారణంగా మేమైతే ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ సాహసం అనేది ఏదో అందరూ అనుకుంటాం కానీ దాంట్లో ఫీల్డ్లో దిగుతూనే తెలుస్తుంది ఏ ఫీల్డ్ అయినా సరే. ఇప్పుడే భక్తులు మాట్లాడినట్టు ఎంతో శ్రమతో కూడుకున్నది. ఎన్నో ఏళ్ళుగా 20 సంవత్సరాలుగా కష్టపడితే కానీ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చిండు. నేను పిల్లలందరినీ కూడా కోరుతున్నా. ఇంతమంది చాలామంది భక్తులు చెప్పారు పొద్దున్న లేసే దురలవాట్లకు దూరంగా ఉండాలని అందరం కూడా కోరుకుంటున్నాం. కానీ అన్ఫార్చునేట్లీ సిస్టమ్ చాలా ఖరాబ్ అయిపోయింది ఈరోజు. అది ఎట్లా కట్టాలో కూడా అర్థం కాని పరిస్థితిలో వచ్చేసినాం మనం. మన ప్రాక్టీస్లో మనం చూస్తున్నాం, బయట చూడాల్సిన అవసరం లేదు. కానీ రాము ఒక ఇన్స్పిరేషన్గా మా పక్క కాలేజీలో ఉండడం, ఈరోజు రాముడు ఒక ఇన్స్పిరేషన్గా అందరూ తీసుకోవాలని
నేను కూడా అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు అవకాశం కల్పించిన మా సోదరుడు ఇంకో రాము, ఆ రాము కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నో శిఖరాలు ఎక్కాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆల్ ద బెస్ట్.